హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈరోజు నేను మిల్క్ పౌడర్తో గులాబ్ జామున్ చేసి చూపించబోతున్నా. ఒక కప్పు దాకా పాలను వేసుకొని ఇంకొక కప్పు దాకా మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి, లంప్స్ లేకుండా. ఈ మిల్క్ ఇంకా మిల్క్ పౌడర్ మిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ లంప్స్ అవన్నీ పోవడానికి. మీ దగ్గర విస్కర్ లేదా ఫోర్క్ ఉంటే వాటిని యూజ్ చేసుకొని బాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కలుపుతూనే కంటిన్యూస్గా అది గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త దగ్గర పడేలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1.5 కప్ దాకా షుగర్ని వేసుకొని అందులో 1 కప్పు దాకా వాటర్ కూడా వేసుకొని అంతా కలపాలి. ఈ షుగర్ని వాటర్లో కాస్త మెల్ట్ అవ్వనివ్వాలి. ఈ మిల్క్ పౌడర్ ఇదంతా కూడా బాగా కలుపుతూనే ఉండాలి. మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా సరే అడుగంటేస్తుంది. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుంటే బాగా వస్తుంది. వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అంటే మనం పాన్ మీద గరిటె తీసుకొని తిప్పుతూ ఉన్నట్టయితే అది బాగా రావాలి, అతుక్కోకుండా. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఈ షుగర్ మెల్ట్ అయిన తర్వాత షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద పెట్టేశాను. మరీ షుగర్ ఎక్కువ మెల్ట్ అవ్వనక్కర్లేదు, డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం కలుపుతూ ఉన్నప్పుడు కూడా మెల్ట్ అవుతుంది. ఇందులో 2 ఇలాచీ లేదా మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఆ పౌడర్ని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి బాయిల్ అవుతున్న టైంలో మనం ఈ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. కొంచెం జిగురు రావడం స్టార్ట్ అవుతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాకం మీద మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత గులాబ్ జామున్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ మిల్క్ పౌడర్తో ప్రిపేర్ చేసుకున్నాం కదండి. అందులో 1 స్పూన్ దాకా మైదా పౌడర్ ఇంకా 1/2 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ అంతా కూడా మనం ఎంత బాగా కలిపితే మన గులాబ్ జామున్ కూడా అంత పర్ఫెక్ట్ షేప్ వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని గులాబ్ జామున్ లాగా రౌండ్గా చేసుకోవాలి. వీడియోలో చూపించేలాగా 2 హ్యాండ్స్ యూజ్ చేసి ప్రెస్ చేసి మరీ రౌండ్గా చేసుకుంటే బాగా వస్తాయి. ఇలా 2 హ్యాండ్స్ యూజ్ చేసి చేయడం వల్ల ఈ గులాబ్ జామున్కి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలానే రిమైనింగ్ అన్నీ కూడా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నార్మల్గా నాకైతే గులాబ్ జామున్ చేస్తున్నప్పుడు మనం ఈ బాల్స్ని ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండి, అవి తినాలి అంటే నాకు చాలా ఇష్టం. కొంచెం బిస్కెట్ లాగా అనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది కదండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా కాస్త మీడియం ఫ్లేమ్లోనే ఉన్నప్పుడే ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదండి, అప్పుడు ఈ బాల్స్ అన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఒకవేళ ఎక్కువ హీట్ అయినట్టయితే మనం ఈ బాల్స్ని వేయంగానే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటాయి. సో ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలానే రిమైనింగ్ అన్ని బాల్స్ని కూడా కాస్త మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ గులాబ్ జామున్ బాల్స్ అన్నిటినీ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ పాకంలో వేసుకొని మూత పెట్టేయాలి. నార్మల్గా అయితే ఈరోజు నైట్ చేస్తున్నాము అంటే రేపు మార్నింగ్కి తింటే చాలా బాగుంటాయి. ఇవి ఎంత బాగా నానితే ఆ టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది. నేను ఈ వీడియోలో లాస్ట్ క్లిప్ ఇది కూడా యాడ్ చేశాను, అవి మెత్తపడిన తర్వాత ఎలా ఉంది నెక్స్ట్ డేకి అని. మీరు కూడా ఈ మిల్క్ పౌడర్తో చేసే గులాబ్ జామున్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే, నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుద్దాం.